హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. సప్త శనివారాల వ్రతం కంప్లీట్ అయిపోయింది. 7th వీక్ చెల్లించుకుంటుంది. పసుబొట్టు కోసమని అక్కడికైతే వెళ్ళిపోయాము. అందరినీ పిలిచింది కానీ కుదరలేదంట. నేను మా అక్క అంటే తను మియాపూర్లో ఉంటుందన్నమాట. మేము మాత్రమే వచ్చాము. స్వామివారికి చూడండి ఎంత నిండుగా ఉంది కదా అలంకరణ. అంటే 7th వీక్లో 7 రకాల ప్రసాదాలు, 7 దీపాలు, కొబ్బరికాయలు, తర్వాత పువ్వులు, ఇలా అన్ని రకాలు పెట్టడంతో ఇంకా నిండుగా కనిపిస్తారు స్వామివారు. చాలా అందంగా ఉన్నారు ఈరోజైతే. లాస్ట్ వీక్ అయితే సేమ్ పసుపొట్టి తీసుకోవడానికి సుచిత్ర వెళ్ళిపోయాము. ఈ వీక్ ఆంటీ వాళ్ళ ఇంటికి, అంటే దాదాపుగా 2 వారాల నుంచి వరుసగా స్వామివారి ప్రసాదం అనేది మాకు దొరుకుతుంది. ఇంకా నాకు ఫాస్టింగ్ కాబట్టి స్వామివారి ప్రసాదం అయితే తీసుకున్నాను. నైటే ఇంటికి వచ్చిన తర్వాత ఒక పొద్దుడిద్దాము అని చెప్పేసి వెరైటీస్ అయితే చాలానే చేసింది ఆంటీ. ప్రొద్దునే లేచి పాపం కష్టపడి అన్నీ ఒక్కతే చేసుకుందంట. అసలు ఓపికకి మెచ్చుకోవాలి. నాకైతే ఇంకొకరి హెల్ప్ ఉంటే కానీ అసలు నేను ఏమీ చేయలేను. ఇక్కడ చూడండి, అంటే తనకు పరిచయం ఉన్న వాళ్ళు, మా వాళ్ళు అందరం కలిసి కూర్చొని పసుబోటు అయితే తీసుకున్నాము. కొంతమంది అనుకోవచ్చండి, స్వాతికి పూజలు ఎక్కువైపోయినాయి, ఎప్పుడు చూడు పూజలు వ్రతాలు అంటూ ఇల్లు తిరుగుతూ ఉంది, ఇంట్లో పూజలు చేస్తూనే ఉంది, పని చేసుకుంటే 10 పైసలు వస్తాయే కానీ ఇలా పూజలు వ్రతాలు చేస్తే ఏమొస్తాయి అని చెప్పి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడికి చేసింది ఎక్కడికి పోదు, ఏదో ఒక రూపంలో తిరిగి మనకి వస్తుంది. ప్రతిసారి సమయం అనేది ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఏదో ఒకటి చేయడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు ఏది చేయకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు నేనున్న పరిస్థితిని అది చెప్పినా ఎవరికి అర్థం కాదు. అయినా ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి నా లైఫ్ ఇది అదని ఎక్స్ప్లెయిన్ చేసేంత అవసరం అయితే నాకు లేదండి. ఎందుకంటే నాకు ఎవరు ఏది చేయట్లేదు, నాకు చేసింది ఆ దేవుడు కాబట్టి నేనైతే ఆయన నమ్ముకుంటున్నాను. దీనికి మీరు ఎవరు ఎలాంటి పేర్లు పెట్టుకున్నా పర్వాలేదు. బట్ ఓకే, పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు, అది మాత్రం ఒకటి నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఎందుకనంటే నన్ను బాధ పెట్టిన వాళ్ళతో కూడా నవ్వుతూ మళ్ళీ మాట్లాడేటువంటి స్వభావం నాకు ఉంది. సో ఖచ్చితంగా నాకు ఆ దేవుడు అనేది మంచి చేస్తాడన్న నమ్మకంతో నేను ఎప్పుడు కూడాను ప్రతి ఒక్కరితో పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఏదైనా సరేనండి, మనకు సొంతగా అనిపిస్తేనే చేయాలి, ఇంకొకరు బలవంతం మీద చేయొద్దు. అది పూజలైనా, వ్రతాలైనా, పనైనా, ఏదైనా సరే. ఎందుకు అని అంటే దాంట్లో పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పూజలు ఉన్నాయనుకోండి, చాలామంది అనుకునేది ఏంటి అని అంటే స్వాతి మోటివేట్ చేస్తుంది వేరే వాళ్ళని, అందుకే స్వాతిని చూసి మిగతా వాళ్ళు చేస్తున్నారు అని. లేదండి, నేను ఎవరిని కూడా మోటివేట్ చేయట్లేదు. వాళ్ళకు అనిపించి నన్ను అడిగితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలని నన్ను అడిగితే నేను చెప్తున్నానే తప్ప వాళ్ళకి నేను ఏమి మాత్రం కూడా మోటివేట్ చేయట్లేదు. ఎందుకంటే పరిస్థితులు అందరికీ అనుకూలించవు కదా. అంటే కొంతమందికి ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు, కొంతమందికి యాక్సెప్ట్ చేయరు, వర్క్స్ ఉంటాయి, చిన్న పిల్లలు ఉంటారు. సో ఇలా నేను ఎవరి పర్సనల్ కూడా నేను అలా బలవంతం చేయను. మీకు నచ్చితేనే చేసుకోండి, బట్ రిజల్ట్ మాత్రం మనస్ఫూర్తిగా చేస్తే ఉంటుందన్న విషయాన్ని మాత్రం క్లారిటీ ఇస్తాను. అది నమ్మి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, అంతవరకు చాలు. మనం ఏ పని చేసినా ఏదో ఒకటి మాట్లాడుకునే జనాల కోసం అనవసరంగా మన టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. మనకు నచ్చినట్టుగా మనం ఉండడం అనేది ముఖ్యం. సో అది నేర్చుకున్న తర్వాత నేను చాలా రిలీఫ్గా ఉన్నాను. ఎనీవేస్, మరి మా పూజ మీకు ఎలా అనిపించింది?